ప్రత్యర్థులతో పని లేదు. ముందున్నది ఎవరన్నది చూడటం లేదు. బ్యాట్ విరిగేలా, బంతి పగిలేలా కసితీరా బౌండరీలు బాధేస్తున్నాడు. అయితే 4 లేదంటే 6తో స్కోర్ బోర్డ్ని పరుగులు పెట్టేస్తున్నాడు. 15 ఏళ్లకే యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డులు బద్దలు కొట్టేశాడు. ఇప్పటికే తన ఎంట్రీని అనౌన్స్ చేసిన ఈ చిచ్చర పిడుగు ఇప్పుడు యూనివర్స్ నాదే అనేలా చెలరేగిపోతున్నాడు. ఇండియన్ క్రికెట్లో మరో సంచలనం. బ్యాట్తో పరుగుల వరద పారిస్తున్న యంగ్ సెన్సేషన్. అయితే 4 లేదంటే 6 రికార్డులను తిరగరాస్తూ చెలరేగిపోతున్న చిచ్చర పిడుగు. యూనివర్స్ బేబీ బాస్గా గుర్తింపు. మామూలుగా 15 లేదా 16 ఏళ్ల పిల్లలు ఏం చేస్తుంటారు? అయితే పుస్తకం లేదంటే వీడియో గేమ్స్. కానీ ఇదే టైంకు ఓ పిల్లాడు దేశం మొత్తం తన వైపు చూసేలా చేశాడు. దేశం మొత్తం తన గురించి మాట్లాడుకునేలా దుమ్ము దులిపేశాడు. మొత్తం క్రికెట్ ప్రపంచాన్నే తన వైపు తిప్పుకునేలా దూసుకుపోతున్నాడు. అతని పేరే వైభవ్ సూర్యవంశీ. ఇప్పుడు కాదు, ఈ ప్రభంజనం ప్రారంభమై సరిగ్గా 2 ఏళ్లు దాటింది. ఆ రోజు రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ కు కూడా తాము ఓ చిచ్చర పిడుగును దక్కించుకున్నామని తెలిసి ఉండదు. స్టార్ బౌలర్లను బాధేస్తూ బంతిని బౌండరీల అవతలకు అవలీలగా పంపించే సత్తా ఉన్న యంగ్ సెన్సేషన్ ను టీంలోకి తీసుకున్నామని అలా మొదలైంది 13 ఏళ్ల బాలుడి క్రికెట్ ప్రస్థానం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు వచ్చిన అవకాశాల్లో చాలా వాటిని మెరుగ్గా ఉపయోగించుకున్నాడు సూర్యవంశీ. రాయల్స్ చాయిస్ తప్పు కానే కాదని ప్రూఫ్ చేశాడు వైభవ్. ఐపీఎల్లో ఇప్పటి వరకు ఆడింది 22 మ్యాచ్లే. కానీ అతని వైభవం ఏంటో ఈ పాటికే క్రికెట్ ప్రపంచం, క్రికెట్ అభిమానులు గుర్తించేశారు. ఐపీఎల్ రికార్డులు అనగానే క్రిస్ గేల్ గుర్తొస్తాడు చాలా మందికి. కానీ ఇప్పుడు అతడిని మరిపించేలా కుమ్మేస్తున్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్లో అత్యధిక 6లు బాదిన ఘనత గిల్దే. 2012 సీజన్లో 456 బాల్స్ ఆడిన గేట్ 59 6లు బాదేశాడు. అప్పుడు అతని ఏజ్ 33. కానీ ఈ రికార్డును 15 ఏళ్ల వయసులోనే ఊదేశాడు వైభవ్. ఈ వీరబాదుడు ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఇక నాకౌట్ మ్యాచ్లో అయితే వీర విహారం చేశాడు వైభవ్. ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో ఫస్ట్ 29 బంతుల్లోనే 12 6లు బాదేశాడు. అందుకే సిక్సర్ సూర్యవంశీ అనే పేరు కూడా వచ్చేసింది ఈ చిచ్చర పిడుగుకి. జస్ట్ 29 బాల్స్లో 97 పరుగులు చేశాడు. అది కనుక క్యాచ్ అవుట్ కాకుండా 4 6 అయ్యుంటే 30 బంతుల్లోనే సెంచరీ చేసి ఐపీఎల్లో గేల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు కూడా బద్దలు కొట్టేసేవాడు. నాట్ ఓన్లీ దట్, 15 ఇన్నింగ్స్లలోనే 680 పరుగులు పూర్తి చేశాడు. అంటే అతని స్ట్రైక్ రేట్ 200 పైనే ఉంటుంది. అంతేకాదు 16 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రికార్డు కూడా వైభవ్ ఖాతాలో పడిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో జస్ట్ 16 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. అంతకుముందు సురేష్ రైనా కూడా ఎగ్జాక్ట్ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు. ఈ చిచ్చర పిడుగును వండర్ కిడ్ గా ఆకాశానికి ఎత్తేస్తున్నారు సీనియర్ క్రికెటర్లు. ఇప్పటికే కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకున్న అతడికి క్రికెట్ దిగ్గజాలు కూడా ఫిదా అవ్వడంలో ఎలాంటి డౌట్ లేదు. వైభవ్ ఎవరి రికార్డులను అయితే బద్దలు కొట్టాడో ఆ క్రికెటర్, అదే యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ కూడా వైభవ్ ఆటకు ఫిదా అయ్యాడు. నేను ఇప్పటివరకు చూసిన అత్యుత్తమ టాలెంట్స్లో వైభవ్ ఒకడు అంటూ ప్రశంసలు కురిపించాడు. భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ కూడా వైభవ్ను జీనియస్ ప్లేయర్ అంటూ పొగిడేశాడు. వైభవ్ బ్యాట్ స్పీడ్ చాలా వేగంగా ఉంటుంది. ఇలాంటి బ్యాట్ స్పీడ్ను నేను ఇప్పటివరకు చూడలేదు అంటూ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చెప్పడం అంటే అసలు సాధారణ విషయం కాదు. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా వైభవ్ బ్యాటింగ్ చూసి ఆశ్చర్యపోయాడు. వైభవ్ సూర్యవంశీ అన్బిలీవబుల్ ప్లేయర్ అనేశాడు.
ప్రస్తుతం వైభవ్ను అనేక రికార్డులు ఊరిస్తున్నాయి. సిక్స్ల ఘనతను వైభవ్ అధిగమించాడు. ఐపీఎల్లో 200+ స్కోర్ బాధేస్తానని ఇప్పటికే ఓసారి స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఈ ఫీట్ను ఇప్పటివరకు ఎవరూ సాధించలేదు. కాస్తలో ఫాస్టెస్ట్ సెంచరీని మిస్ చేసుకున్న అతడు ముందున్న మ్యాచ్ల్లో ఆ ఫీట్ను సాధించే అవకాశం ఉంది. అంతేకాదు, ఒక ఇన్నింగ్స్లో అత్యధిక స్కోర్ కొట్టిన బ్యాటర్గా క్రిస్ గేల్ పేరిట రికార్డుంది. మరి 175 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరును కొట్టే సత్తా క్రికెటర్లలో వైభవ్ పేరే ఉంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అంతేకాదు, మరో 68 పరుగులు చేస్తే అతి చిన్న వయస్సులో ఐపీఎల్ 1000 పరుగులు చేసిన బ్యాటర్గా వైభవ్ నిలుస్తాడు. ప్రస్తుతం ఐపీఎల్లో 2 సీజన్లలో కలిపి 932 పరుగులు చేశారు. ఇందులో హైలైట్ ఏంటంటే 826 పరుగులు కేవలం బౌండరీల రూపంలోనే వచ్చాయి. 89 సిక్స్లు, 73 4ల రూపంలోనే ఈ రన్స్ చేసేశాడు. ప్రస్తుతం ఐపీఎల్లో పరుగుల వరద పారిస్తున్న ఈ బుడ్డోడు త్వరలోనే టీమిండియాకు సెలెక్ట్ కావడం ఖాయమనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ప్రపంచ క్రికెట్లో కొత్త సూపర్ స్టార్ పుట్టాడనే నమ్మకం ఇప్పటికే చాలా మందికి కలిగింది. మరి దీనిని సూర్యవంశీ ప్రూవ్ చేస్తాడా లేదా చూడాలి. వైభవ్ సూర్యవంశీ క్రేజ్లో ఇరగదీసేస్తున్నాడు. అందరూ బాగానే పొగుడుతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ గత చరిత్రను చూస్తే ఇలాంటి చాలామంది ప్లేయర్లు వచ్చి ఆ తర్వాత కనుమరుగయ్యారు. అలాంటి ప్లేయర్లు ఎవరు? వారు చేసిన తప్పులేంటి? వైభవ్ వారిలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మరో క్రికెట్ సూపర్ స్టార్ కావాలంటే వైభవ్ చేయాల్సిందేంటి? వైభవ్ సూర్యవంశీ క్రికెట్లో తన స్థానం ఏంటో చెప్పేశాడు. బారసాలలో బ్యాట్ పట్టినట్టు, తాను పుట్టిందే సిక్సర్లు కొట్టడానికన్నట్లు ఊచుకోత కోస్తూ ఉంటే డగౌట్లో ఉన్న తోటి ప్లేయర్లైనా, స్టేడియంలో టీవీల ముందు కూర్చుని చూసేవాళ్లైనా మునివేళ్లపై నిల్చోవాల్సిందే. అతనిలో దిగ్గజ బౌలర్లని ఎదుర్కొంటున్నాననే భయం, బెరుకు ఏమాత్రం కనిపించదు. వైభవ్ది బీహార్లోని నమస్తీపూర్ అనే చిన్న గ్రామం. చిన్నప్పటి నుంచే బ్యాట్ని తిరగేసేవాడు. వచ్చిరాని మాటలతో పెద్దయ్యాక క్రికెటర్నవుతానని చెప్పిన మాటల్ని వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ సీరియస్గా తీసుకున్నాడు. తానే కోచ్ అయి వైభవ్కి ప్రాక్టీస్ చేయించాడు. రోజుకు 600కు పైగా బంతులు వేస్తూ షాట్లు ప్రాక్టీస్ చేయించాడంటే కొడుకుపై అతనికున్న గురి ఎలాంటిదో అర్థమవుతుంది. తర్వాత కొడుకు కెరీర్ కోసం వైభవ్తో సమానంగా శ్రమించాడు ఆ తండ్రి. క్రికెటర్ని చేయాలనే ఆశయాన్ని తీర్చిదిద్దేందుకు తమకున్న భూమిని అమ్మేశాడు. కొడుకు భవిష్యత్ కోసం ఖర్చు చేయటం మొదలుపెట్టాడు. పాట్నాలోని ఓ క్రికెట్ అకాడమీలో చేర్పించారు. తండ్రి శిక్షను చిన్నప్పటి నుంచి ఉన్న కసో తెలియదు కానీ అప్పట్నుంచే తనకంటే పెద్దవాళ్ల బౌలింగ్లో ఇరగదీసేవాడు. ప్రాక్టీస్ సెషన్స్లో వైభవ్ని అవుట్ చేసేందుకు బౌలర్లు శ్రమించేవారు. ఇక కొడుకుని పెద్ద క్రికెటర్ని చెయ్యాలి కదా, దానికి శక్తి కావాలి కదా. అందుకు వైభవ్ కోసం దాదాపు 10 ఎక్స్ట్రా టిఫిన్ బాక్సులు తెచ్చేవాడు. తన తండ్రి పడ్డ కష్టం, శ్రమ ఊరికే ఏం పోలేదు. 8 ఏళ్ల వయసులోనే అండర్-16 జిల్లా ట్రయల్స్లో అద్భుతంగా ఆడాడు. 2024లో తన 12 ఏళ్ల వయసులో వైభవ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో చెన్నైలో జరిగిన అండర్-19 ఆసియా కప్లో వైభవ్ కేవలం 58 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఆ సిరీస్లో 5 మ్యాచుల్లో 176 రన్స్ కొట్టి అందరి దృష్టిలో పడ్డాడు. వేలం కంటే ముందే రాజస్థాన్ నిర్వహించిన ట్రయల్స్లో వైభవ్ పాల్గొన్నాడు. ఒకే ఓవర్లో 17 పరుగులు చేయాలని విక్రమ్ రాథోడ్ ఇచ్చిన ఛాలెంజ్ని 3 సిక్సర్లలో కంప్లీట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కట్ చేస్తే ఐపీఎల్ ఆక్షన్లో తన పేరును నమోదు చేసుకున్నాడు. చిన్నపిల్లాడు కదా, అతన్ని ఎవరు కొంటారులే అనుకున్నారంతా. కానీ మొదటి నుంచి అతనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాజస్థాన్ వేలంలో 1.10 కోట్లకి కొనుగోలు చేసింది. అక్కడే వైభవ్ లైఫ్ టర్న్ అయింది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు తనకి అంది వచ్చిన అవకాశాన్ని నిరూపించుకోవటానికి కష్టపడుతూనే ఉన్నాడు వైభవ్. రికార్డులని, చరిత్రని తిరగ రాస్తూనే ఉన్నాడు. వైభవ్కి ఇది ఆరంభం మాత్రమే. ఓ ప్లేయర్ ఎదుగుతున్నాడంటే ప్రశంసల వెంటే విమర్శలు కూడా వస్తాయి. ఓర్వలేని వారు సంబంధం లేని ఆరోపణలు చేస్తుంటారు. సపోర్ట్ ఇవ్వటం అటుంచి తొక్కేసేందుకే ప్రయత్నిస్తారు. గతంలో వైభవ్ వయసు 15 ఏళ్లు పైనే ఉంటుందని కొందరు ఆరోపించారు. వాటిని వైభవ్ తండ్రి సంజీవ్ కొట్టిపారేశారు. ఆరోపణలకు భయపడమని టెస్టులు చేపించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అప్పట్లో ఇదో వివాదంగా మారకముందే క్లారిటీ రావటంతో విమర్శలు చేసేవారు వెనక్కి తగ్గారు. ఇలాంటి వారికి తన ఆటతోనే వైభవ్ సమాధానం చెప్పొచ్చు. కానీ బంగారం లాంటి భవిష్యత్తుని మన చేతులా మనం పాడు చేసుకోవద్దు. ఎందుకంటే ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఇలానే వండర్ కిడ్స్గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత కనుమరుగైన వారు ఉన్నారు. వారి నుంచి వైభవ్ చాలా పాఠాలు నేర్చుకోవాలి. ఇలాంటి లిస్ట్లో మొదట వినిపించే పేరు పృథ్వీ షా. స్కూల్ క్రికెట్లో 546 పరుగులు చేసి సంచలనం సృష్టించిన షా అండర్-19 వరల్డ్ కప్ గెలిచాడు. టెస్ట్ డెబ్యూలోనే సెంచరీ చేశాడు. తదుపరి సచిన్, సెహ్వాగ్ అంతటి ప్లేయర్ అన్నారు. కానీ ఇప్పుడు ఫిట్నెస్ సమస్యలు, ఆఫ్ ఫీల్డ్ వివాదాలు, టెక్నికల్ లోపాలతో జట్టులో స్థానం కోల్పోయే పరిస్థితి వచ్చింది. పృథ్వీ షా మాత్రమే కాదు, ఉన్ముక్ చంద్ కూడా అంతే. 2012 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీ చేసి దేశం మొత్తం తన వైపు తిప్పుకున్నాడు. నెక్స్ట్ స్టార్ అనుకున్నారు. కానీ డొమెస్టిక్ క్రికెట్లో నిలకడలేమి, ఐపీఎల్లో ఒత్తిడిని తట్టుకోలేకపోవడంతో భారత జట్టులోకి రాలేకపోయాడు. ఇలాంటిదే మరో పేరు సర్ఫరాజ్ ఖాన్. చిన్న వయసులోనే ముంబై స్కూల్ క్రికెట్లో రికార్డులు సృష్టించిన ఈ ప్లేయర్ ఐపీఎల్లో చిన్న వయసులోనే ఆడాడు. అయితే ఫిట్నెస్ సమస్యలు, క్రమశిక్షణ కారణాల వల్ల చాలా కాలం టీమిండియా పిలుపు కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. ఇటీవలే రీఎంట్రీ ఇచ్చినా ఆశించిన స్థాయిలో రాణించటం లేదు. ఈ విషయంలో మనం అస్సలు మరిచిపోలేని మరో పేరు వినోద్ కాంబ్లీ. సచిన్ టెండూల్కర్తో కలిసి చిన్నప్పుడు రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ కంటే వేగంగా పరుగులు చేశాడు. కానీ కొన్ని స్వయంకృపారాధాల వల్ల కెరీర్ నాశనమైంది. ఐపీఎల్ అనేది ఎంతటి క్రేజ్ని తీసుకొస్తుందో అందరికీ తెలిసిందే. టీనేజ్ వయసులోనే కోట్లాది రూపాయల ఐపీఎల్ కాంట్రాక్ట్లు, మీడియా హైప్ రావటం వల్ల ఆటగాళ్లు గాల్లో తేలిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల ఆటపై శ్రద్ధ తగ్గిస్తే కెరీర్ నాశనానికి అడుగుపడినట్టే. ఐపీఎల్ మ్యాచ్లు వేరు, ఇంటర్నేషనల్ మ్యాచ్లు వేరు. అంతర్జాతీయ లెవెల్లో ఫిట్నెస్, కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం. మోడర్న్ క్రికెట్లో బౌలర్లు వీడియో అనాలిసిస్ ద్వారా బ్యాటర్ల బలహీనతల్ని వెంటనే కనిపెట్టేస్తారు. ఒకసారి లోపాలు బయటపడ్డాక వాటిని సరిదిద్దుకోకపోతే కెరీర్ క్లోజ్ అవుతుంది. అదే సమయంలో భారీ అంచనాల్ని కంటిన్యూ చేయటం కూడా కష్టమైన పనే. వైఫల్యాలు ఎదురైనప్పుడు ఒత్తిడిని తట్టుకోలేక ఫామ్ కోల్పోతారు. వీటన్నింటి విషయంలో వైభవ్ జాగ్రత్తగా ఉండాలి. ఐపీఎల్ గ్లామర్ బాగుంటుంది, కానీ నిజమైన ఆటగాడిగా ఎదిగేది రంజీ ట్రోఫీ, దిలీప్ ట్రోఫీ లాంటి రెడ్ బాల్ క్రికెట్ ద్వారానే. వైభవ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఎక్కువ పరుగులు చేయటానికి ప్రయత్నించాలి, సాధించాలి. అప్పుడే జస్ట్ ఐపీఎల్ ప్లేయర్ అనే ముద్ర కనుమరుగవుతుంది. వీటన్నింటినీ అధిగమించి ఇంటర్నేషనల్ క్రికెట్లో వైభవ్ సత్తా చాటడమే కాదు, మరో సూపర్ స్టార్గా ఎదగాలని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ బేబీ బాస్.